2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? గ్రామ్ బంగారం కొనుక్కోవాలి అన్నా కూడా 10,000 వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ 10,000 అట్లీస్ట్ మన వాళ్ళకి మనం కొనుక్కుందామన్నా కూడా మనకి ఎంతో బర్డన్గా అనిపిస్తుంది. ఇలాంటి బంగారాన్ని మనం తక్కువ ధరకి కొనుక్కునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటారా? బంగారం ధర తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఎలా సార్? ఓకే, సో బంగారం ధర తగ్గినా పెరిగినా జనరల్గా ఏంటంటే టెన్షన్ అనేది మాత్రం ప్రతి ప్రేక్షకులకు ఉంటుంది. అసలు ఎప్పుడెప్పుడు తగ్గుతుందా, అయ్యో నేను కొనలేదు కదా పెరిగిపోతుందా అన్న భయం ఉంటుంది. కానీ ఆ మనసులో ఉన్న భయాన్ని తీసేయడానికే మనం చేస్తున్న ఈ ప్రయత్నం ఈ వీడియోలో. అంటే మీకు దాదాపు 50 to 60% డిస్కౌంట్ వచ్చేలాగా దానికి మనం స్ట్రాటజీస్ కూడా చెప్పాము చాలా వీడియోస్లో. ఇది మొత్తం ఒక క్లారిటీగా, అంటే మీరు చిన్న చిన్న పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే హౌ యూ కెన్ రియలైజ్ యువర్ డ్రీమ్ ఆఫ్ నాట్ జస్ట్ బయింగ్ 1 తులా, అంటే 1 తులం బంగారం కాదు, కనీసం ఒక 100 గ్రాముల బంగారం, అంటే 10 తులాల బంగారం మీరు కొనుక్కోవచ్చు ఆ స్ట్రాటజీతో. సో స్ట్రాటజీసు తప్పకుండా అది ప్రాక్టికల్గా పాసిబుల్, అండ్ అది కూడా రియలైజ్ చేసుకోవచ్చు ఈజీగా. దానికోసం మనం క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం, మాస్టర్ క్లాస్లో చెప్తాము, అండ్ ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్లో మాత్రము మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కూడా మనం తెలియజేస్తుంటాం. అయితే నా కమింగ్ బ్యాక్ టు ది గోల్డ్ ప్రైస్ మూమెంట్. గోల్డ్ ప్రైస్ మూమెంట్ గురించి మనము ఏదైతే మనం రోజు మాట్లాడుకుంటాం కదా, సో జనరల్గా బాగా పెరిగిన తర్వాత గోల్డ్ అనేది కాస్తంత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. సమ్వేర్ అరౌండ్ ఒక 10 రూపీస్, 5 రూపీస్, 11 రూపీస్ అలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఇస్తూ ఉంటుంది. బట్ మొత్తానికి మాత్రం ప్రస్తుతానికైతే గోల్డ్ ఈజ్ ఇన్ అ స్లైట్ ఆన్ అప్వర్డ్ మూమెంట్లో ఉంది. ఎందుకంటే బాగా పడింది. యాక్చువల్గా 1,00,000, 2,000, 1,00,000, 3,000 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక చిన్న కరెక్షన్ 98,000 చేంజ్ వరకు రావడం జరిగింది. ఇప్పుడు మీకు 99,000 అండ్ 1,00,000 మధ్యలో ఉంది గోల్డ్. సో ఇక్కడి నుంచి రేపటి రోజున ఎలా వెళ్ళబోతుంది అన్నది, ఆర్ ఇవాళ ఎలా వెళ్ళబోతుంది అన్నది మనము ఇంట్రాడేలో చూసి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ మనకి ఇవాళ ఏం చేస్తుంది అండ్ ప్రస్తుతానికి చూసుకుంటే, ఎస్, గోల్డ్ ఈజ్ ట్రేడింగ్ ఇన్ పాజిటివ్. ఇందాక మీకు చెప్పాను కదా, కాస్తంతా పడిపోయిన తర్వాత ఒక చిన్న రైజ్ అంటూ 99,000 నుంచి 1,00,000 మధ్యలో అక్కడ ఒక చిన్న మూమెంట్ ఇస్తుంది. చూసుకుంటే 223 రూపాయలు ప్లస్లో ఉంది. ఇప్పుడు చూసుకుంటే 1,06,622 అండ్ 1,01,195 ఉంది. సో ఇక్కడ మనకి బేసిక్గా మనము ఎవ్రీడే మనం చూసుకుంటూ ఉంటాము, లైక్ దెర్ ఆర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. బట్ ఇవాళ మీకు కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ చూపిస్తాను. ఇక్కడ 1 వీక్ బిఫోర్ ఏదైతే హై ఉండిందో ఆ హై చూసుకోండి, దాని తర్వాత 1 వీక్ బిఫోర్ లో చూసుకోండి. సో ఇది హై వచ్చిందండి 20 డేస్ మూవింగ్ యావరేజ్, అండ్ ఇది 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనమాట. ఇది 100 డేస్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ మనం చూసుకుంటే 96,000 అన్న పైననే ట్రేడ్ అవుతుంది, కానీ వారం ముందు రోజున్న కైండ్ ఆఫ్ లో దీనిపైన ఉన్నంత వరకు మీకు అప్ సైడ్లో కొత్త కొత్త హైస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అది మీరు 1 డే బిఫోర్ చూసుకోండి, 1 అవర్ బిఫోర్ చూసుకోండి, ఆర్ ఈవెన్ 5 మినిట్స్లో చూసుకోండి. సో ఇక్కడ గోల్డ్ మీకు న్యూ హైసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ మొత్తానికి ఏంటంటే ఈ మూమెంట్ అంటూ గోల్డ్ ఇప్పుడు ఎందుకు ఇస్తుందో తెలుసా? UNGA ఒక పెద్ద స్పీచ్ ఉండబోతుంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వైపు నుంచి. UNGA అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటారు. సో ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వరల్డ్ని, అంటే ప్రపంచం మొత్తాన్ని ఉద్దేశించి ఆయన ఒక అడ్రస్ చేయబోతున్నారు. ఇందులో అమెరికా గురించి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఉండబోతుంది, అండ్ ఆఫ్ కోర్స్ మన నైబర్ కంట్రీ ఏదైతే ఉందో పాకిస్తాన్, వాళ్ళ గురించి కూడా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో దీనికోసము గోల్డ్ కాస్తంత పాజిటివిటీకి వచ్చింది. దట్ ఏదైనా నెగిటివ్ న్యూస్ అక్కడి నుంచి వస్తుందా, నేను ఇంకా ఆనందంగా పెరగచ్చా అనే ఉద్దేశంతో గోల్డ్ కాస్తంత పాజిటివ్ ఉందన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై గోల్డ్ హ్యాస్ బిన్ స్లైట్లీ గాన్ అప్ అనమాట. అదర్వైజ్ చూసుకుంటే మన దేశ ప్రధానమంత్రి గారు ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ 15th ఆగస్ట్ని ఇచ్చారు GST రిఫార్మ్స్ గురించి. దాని తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, మనకు దేవి నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి సెప్టెంబర్ నెలలో 22వ తేదీన. సో సెప్టెంబర్ 22 నుంచి దేవి నవరాత్రుల మొదటి రోజున GST రిఫార్మ్స్ గుడ్ న్యూస్ రాబోతుంది, అండ్ అందులో ఫిక్స్డ్ స్లాబ్స్ ఏవైతే ఉండబోతున్నాయో అవన్నీ కూడా చాలా తగ్గబోతున్నాయి అనమాట. సో దాని గురించి సిల్వర్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి బాగా బులిష్గా ఉన్నాయి. గోల్డ్ మాత్రం ఈ కాస్తంత UNGA అసెంబ్లీ అయిపోయేంత వరకు కాస్తంత పాజిటివ్గా ఉంటుంది, బట్ మళ్ళీ పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీకు చార్ట్లో కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది మనం చూస్తున్న ఒక డైలీ చార్ట్ అనమాట. ఇందులో డైలీలో ఒక 5 మినిట్స్ చార్ట్లో మనం బిగిన్ చేస్తే ఎలాగైతే మనకి ప్రతి రోజున
గోల్డ్ హ్యాస్ బిన్ జస్ట్ నెగిటివ్ ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి మీకు పాజిటివ్లోకి వచ్చేసింది, బాగా పెరిగిందండి. అండ్ ఇప్పుడు కూడా చూసుకుంటే మీకు ఈ సమయంలో కూడా గోల్డ్ కాస్తంత పాజిటివ్గానే ఉంది, బట్ విత్ అ ఫ్లాట్ మూమెంట్. మళ్ళోసారి మనం ఇదే ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ వాడితే మీకు ఒక ఐడియా వస్తుంది దట్ వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ మనకి యాక్చువల్గా నిన్న ఏదైతే లెవెల్స్లో ఉండిందో దానికంటే కాస్తంత మళ్ళీ సేమ్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ సాయంత్రము 5 to 9 మధ్యలో ఏదైతే మూమెంట్ ఉండే అవకాశం ఉంటుందో, ఆ అనౌన్స్మెంట్ ఏదైతే ఉంటుందో బులియన్ మార్కెట్లో కానివ్వండి ఆర్ యునైటెడ్ నేషన్స్లో కానివ్వండి, దాన్ని ఎగ్జాక్ట్లీ ఒక రూట్గా తీసుకున్న తర్వాతే గోల్డ్ తన పడిపోవాలా లేదంటే పెరిగిపోవాలా అన్న నిర్ణయం తీసుకోబోతుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. బట్ సెప్టెంబర్ 22 నుంచి మాత్రము దెర్ విల్ బి దసరా రోజుల్లో దీపావళి చూడబోతున్నాం. సో అలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్, మార్కెట్స్ పెరుగుతాయి, గోల్డ్ ఇంకా పడుతుంది అంటున్నారు. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా చూసినాక చెప్తున్నాను, ఇంటర్నేషనల్ మీడియాలో కాస్తంత సైడ్ వేస్ ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. బట్ మన దగ్గర మాత్రం డిమాండ్ కాస్తంత తగ్గుతుంది కాబట్టి సేల్స్ కూడా డౌన్ అవుతాయి, గోల్డ్ ఇంకా పడిపోతుంది అంటున్నారు. సో ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఈ న్యూస్ UNGA న్యూస్ ఎప్పుడు రాబోతుందన్న దానికోసం మనం వెయిట్ చేయాలి. బట్ ఆ అప్డేట్ రాగానే మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ వీడియో కూడా చేసే అవకాశం ఉంది, నేను చెప్తాను. బట్ అప్పటి వరకు మాత్రం వెయిట్ చేయండి. ఆ స్పీచ్ తర్వాతనే ఏదైనా డెసిషన్స్ ఉంటే పెద్ద గోల్డ్ పెద్ద మొత్తంలో కొనాలనుకుంటే మాత్రం నిజంగా ఆగండి. అర్జెన్సీ ఉంటేనే ఏదో చిన్న మొత్తంలో మీరు కొనేయండి. బట్ అదర్వైజ్ గోల్డ్ ట్రేడర్స్ మాత్రం అప్పటిదాకా వెయిట్ చేయండి, త్వరపడకుండా అనవసరంగా లాసుల జోలికి వెళ్ళకండి. ఈ రోజే కాల్ చేయండి డౌట్ ఉంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.